विश्वं विष्णुर्वषट्कार भूत भव्य भवत् प्रभु भूतकृत भूत बुद्भाव भूतात्म भूत भावनः. Very good morning to everybody. This is Srinivas working as a school assistant. My subject is physical science. Today I have come in front of all of you to strengthen my voice about the concept of English language once again. Each and every Indian also must have to watch this video, sir. ప్రతి ఇండియన్ కూడా ఈ యొక్క వీడియోని చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఈ యొక్క వీడియో మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది సార్. స్పందించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తున్నాను. స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటిది మీకు మీ దేశం మీద ఉండేటటువంటి అభిమానం మీద గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. అది మీ ఇష్టం. ఓకే, మై మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ టు స్ట్రెంగ్థెన్ మై వాయిస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎట్లా వ్రాయబడింది, ఎట్లా బోధించాలి అనేటటువంటిది ప్రతి లాంగ్వేజ్ కూడా చాలా సున్నితంగా, చాలా సరళముగా, ప్రతి ఒక్క చదువుకొని వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా వ్రాయబడి ఉంటుంది సార్. అటువంటి భాషని అతి సరళముగా మనం నేర్పాలే తప్ప అతి క్లిష్టతరంగా దాన్ని కాంప్లికేటెడ్ చేస్తూ మనం బోధించకూడదు అనేటటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని ఖచ్చితంగా మారుస్తాను కూడా. ఓకే, ఈరోజు మన భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రతిజ్ఞను మీ అందరి ముందు నేను ఉంచుతున్నాను సార్. ఇది నేను పుట్టక ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి ప్రతిజ్ఞ. దాన్ని ఒక్కసారి మీ ముందు ఉంచుతున్నాను, ఒక్కసారి వినండి సార్. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హత పొందడానికే సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశము పట్ల, నా ప్రజల పట్ల సేవానిధితో ఉంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము. ఇన్ దిస్ వే ద ప్లెడ్జ్ ఆఫ్ ఇండియా హ్యాడ్ బీన్ రిటన్ బై ద పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, బిలాంగ్స్ టు నల్గొండ డిస్ట్రిక్ట్ ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లాకి చెందినటువంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి యొక్క ప్రతిజ్ఞని చాలా సరళముగా, చాలా అద్భుతంగా 7 సెంటెన్స్తో రాశారు సార్. దానికి మనం ఒక సెంటెన్స్ని యాడ్ చేసాం. ఐ షల్ బి కైండ్ టు యానిమల్స్, జంతువుల పట్ల దయతో ఉంటాను అని చెప్పని మనం యాడ్ చేసాం. నో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 సెంటెన్సెస్. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎట్లా చెప్తున్నాము అనేటువంటిది ఒక్కసారి మీ అందరికి వివరిస్తాను. చూడండి సార్. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. I shall be kind to animals. To my country and my people I pledge my devotion, and their well-being and prosperity alone lies my happiness. In this way we have been praying. This is the pledge in our every occasion about our India. సో దీన్ని మన యొక్క తెలుగు యొక్క అర్థం ఏంటో నేను ఒకసారి వివరిస్తాను. చూడండి సార్. ఇండియా ఈజ్ మై కంట్రీ అంటే భారతదేశం నా దేశం అని చెప్తున్నాం. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఏం రాశారండి అంటే భారతదేశం నా మాతృభూమి అని చెప్పారండి. అంటే ఇండియా ఈజ్ మై మదర్ ల్యాండ్ అని రాయాలి. అట్లీస్ట్ ఇండియా ఈజ్ అవర్ కంట్రీ అని అయినా సరే మనం రాయాలి సార్. మనం అలా కూడా రాయలేదు సార్. ఓకే, సో ఇండియా ఈజ్ మై కంట్రీ. చిన్నప్పుడు ఒక 3-4 సంవత్సరాల పిల్లవాడు తన తండ్రి యొక్క భుజాల మీద లేదా తన తండ్రి యొక్క గుండెల మీద కాలు మోపుతూ ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటుంటారు. అదే పిల్లవాడు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దవాడు అయిన తర్వాత తండ్రి యొక్క గుండెల మీద ఇది నా ఇల్లు, నాకు ఇస్తావా చస్తావా అంటే అప్పుడు ఆ యొక్క వర్షన్ వేరేగా ఉంటుంది సార్. అదే వ్యక్తులు అదే వాక్యాలు కానీ అప్పుడు చప్పట్లు కొట్టారు, ఇప్పుడు చేవాట్లు పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి సార్. ఇండియా ఈజ్ మై కంట్రీ అంటే భారతదేశం నా దేశము కాదు సార్. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఇండియా ఈజ్ మై మదర్ ల్యాండ్. ఓకే సార్, దాన్ని పక్కన పెట్టండి సార్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వేరీడ్ హెరిటేజ్. అంటే భారతీయులందరూ నా యొక్క సోదరులు మరియు సోదరీమణులు. నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను మరియు నేను
ఈ దేశం యొక్క గొప్పతనము మరియు విభిన్నమైనటువంటి సంస్కృతులకు గర్వపడుతూ ఉన్నాను. ఐ షల్ ఆల్వేస్ ట్రై టు బి వర్తీ ఆఫ్ ఇట్. నేను దీని యొక్క అర్హతను పొందడానికే సర్వదా కృషి చేస్తాను. ఐ షల్ గివ్ మై పేరెంట్స్, ఇక్కడ కామా పెట్టాను చూడండి సార్. ఐ షల్ గివ్ మై పేరెంట్స్ అంటే నేను నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఆల్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అన్నాను చూడండి సార్. అంటే పెద్దవాళ్ళందరి గౌరవము. సో ఇక్కడ ఈ యొక్క వాక్యం అనేటువంటి దాని యొక్క అర్థము మనం ఏ విధంగా చెప్పాలండి? మనం తెలుగులో ఏం రాసామండి అంటే నా యొక్క తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను అని చెప్పాలి. దాని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలండి అంటే ఐ షల్ గివ్ రెస్పెక్ట్ టు మై పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్ అని చెప్పాలి. అలా చెప్తే అప్పుడు దాని యొక్క అర్థం వస్తుంది. ఇలా రాస్తే మనం అనుకున్నటువంటి అర్థం ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాదు సార్. భాష ఈ విధంగా రాయబడలేదు సార్. ఐ షల్ గివ్ మై పేరెంట్స్ అంటే మన వాక్యం ఎక్కడి నుంచి దీని యొక్క అర్థాన్ని తీసుకోవాలో ఒకసారి చూడండి సార్. నా యొక్క తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఆల్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా సార్? పెద్దవాళ్ళందరి గౌరవమును. ఓకే, సో మనం అనుకున్నటువంటి మీనింగ్ అనేటువంటిది ఈ వాక్యం ఇవ్వదు. సరే, ఇక్కడ చూడండి. అండ్ ట్రీట్ ఎవ్రీవన్ విత్ కర్టసీ, ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటాను. ఐ షాల్ బి కైండ్ టు యానిమల్స్, ఇక్కడ చూడండి సార్, చాలా కరెక్ట్గా రాసాం. ఐ షాల్ బి కైండ్ టు యానిమల్స్, నేను జంతువుల వైపు, జంతువుల పట్ల దయతో ఉంటాను. ఇది కరెక్ట్. ఇది కూడా అంతే. ఈ సెంటెన్స్ ఒకటే ప్యాటర్న్ సార్. ఐ షాల్ గివ్ మై పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అన్నాను చూడండి సార్. ఇక్కడ ఏం రాయాలి? దీనిలాగే చూడండి. ఇక్కడ ఐ షాల్ బి కైండ్ టు యానిమల్స్ అని రాసి, అంతేగాని ఐ షాల్ బి కైండ్ యానిమల్స్ అండ్ రాయలేదు సార్. ఓకే, ఇక్కడ ఏం రాసాం? ఐ షల్ గివ్ రెస్పెక్ట్ టు మై పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్ అని చెప్పి మనం రాయాలి. ఖచ్చితంగా వ్రాసి తీరాల్సిందే. బికాస్ ఆఫ్ దట్ ద వే ద లాంగ్వేజ్ హ్యాడ్ బీన్ రిటన్, దిస్ ఈస్ ద సెంటెన్స్ డజంట్ గివ్ ఎనీ సెన్స్ వాట్ ద వే వీ రిక్వైర్. ఓకే, అలాగే టు మై కంట్రీ అండ్ మై పీపుల్ ఐ ప్లెడ్జ్ మై డివోషన్, మా యొక్క దేశం పట్ల, ప్రజల పట్ల నేను సేవానిరత ఉంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధిలో నా ఆనందమునకు మూలము, నా ఆనందానికి మూలము. ఇన్ దర్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ అలోన్ లైస్ మై హ్యాపీనెస్. ఓకే, ఆల్ ఆర్ కరెక్ట్, బట్ ఎక్సెప్ట్ దిస్ సెంటెన్స్ ఐ షల్ గివ్ మై పేరెంట్స్, ఐ టీచర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అని చెప్పి టిపిల్స్లో కూడా వ్రాయకూడదు. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కొన్ని కోట్ల మంది పిల్లలు ఈ యొక్క ప్రతిజ్ఞని ప్రతిరోజు చెప్తూ ఉంటుంటారు సార్. ఓకే, సో ఈ యొక్క వాక్యంలో ఈ యొక్క ప్రతిజ్ఞలో ఈ యొక్క వాక్యం మనం అనుకున్నటువంటి మీనింగ్నే ఇవ్వదు సార్. అంటే భాష ఎట్లా వ్రాయబడింది, భాష ఎలా బోధించాలి అనేటువంటి అవసరాన్ని గుర్తించాలని చెప్పగలగడానికి ఈ యొక్క ఉదాహరణ చెప్పాను తప్ప నేను ఎవరిని కూడా కించపరచాలని, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం అనేటువంటిది నాకు లేదు సార్. నా యొక్క లక్ష్యం ఏంటండి అంటే ఇంగ్లీష్ భాష వ్రాయబడిన విధానంలో మనం భాషను బోధించాలి. ఒక చదువుకోని వ్యక్తి కూడా ఒక భాషను మాట్లాడగలిగే విధంగా మనం భాషను బోధించాలి. కానీ మనం చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా ఈ యొక్క భాషను మాట్లాడగలిగేటువంటి రీతిలో మనము భాషను బోధించడం లేదు అనేటువంటిది చెప్పగలగడమే నా యొక్క ఉద్దేశం సార్. నేనేమో పెద్ద మేధావిని కాదు సార్. సపోజ్ నేను ఒక 9th క్లాస్ పిల్లలకు బోధించడానికి క్లాస్కి వెళ్ళాలనుకోండి, వెళ్ళినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికన్నా నేనే తెలివైన వాడిని కాదు సార్. ఎందుకో తెలుసా సార్? ఆ 9th క్లాస్ పిల్లల్లో కొంతమందికి స్విమ్మింగ్ వచ్చు, నాకు రాదు. కొంతమంది పిల్లలకి డ్యాన్స్ చేయడం బాగా వచ్చు, నాకు రాదు. కొంతమంది పిల్లలకి చెట్లు ఎక్కడం వచ్చు, నాకు రాదు. కొంతమంది పిల్లలకి చక్కనటువంటి పాటలు వాయడం మరియు పాడడం కూడా బాగా వచ్చు సార్, కానీ నాకు రాదు. అంటే అక్కడ ఒక ఏజ్ పరంగా వాళ్ళకన్నా ముందు పుట్టాను, కొంత జ్ఞానాన్ని సముపార్జించాను, ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. అంతే తప్ప క్లాసుకు వెళ్ళినంత మాత్రాన ఆ క్లాసులో ఉండేటువంటి పిల్లలందరికన్నా నేనే గొప్పవాడిని కాదు, నేనే తెలివైన వాడిని కాదు సార్. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క కంటెంట్కి సంబంధించి నేను 6వ తరగతిలో చదువుతూ ఉండేటప్పుడు ఇది చెప్పే విధానం తప్పు అని నా మైండ్కి తోచింది. దాని మీద నేను పరిశ్రమ చేశాను. అంతఃకరణ స్థితితో ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయగలగాలని ప్రయత్నం చేస్తున్నానే తప్ప నేనేం పెద్ద మేధావిని కాదు సార్. ఇక్కడ ఏ ఒక్కరూ సర్వజ్ఞులు కాదు సార్. ఓకే, కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది సార్. బికాస్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క భాష మీద అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళు ఎంత త్వరగా ఈ యొక్క భాషను అర్థం చేసుకుంటారో అంత త్వరగా వాళ్ళ యొక్క విద్యలో వారు రాణిస్తారు, అంత త్వరగా వారు స్థిరపడతారు, అంత త్వరగా వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత కూడా భాష మాట్లాడగలగలేకపోతే వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం ఎంత తక్కువగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి సార్. మనం చెప్తున్నటువంటి విధానంలో ఉండేటువంటి అనేకమైనటువంటి లోపాలు సార్. నేను చదువుకున్నాను,
పీజీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక 4-5 సెంటెన్స్ నేను చెప్పగలిగేటువంటి అవకాశం అనేటువంటిది నాకు ఈ విద్యా విధానం ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. ఎందువల్ల అంటే భాష వ్రాయబడిన విధానం వేరు, భాషను బోధిస్తున్న విధానం వేరు. ఖచ్చితంగా భారతదేశం తరపున ప్రపంచానికి ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాను సార్. అలా తెలియజేయగలందులకే నేను మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి ఒక వీడియో పెట్టాను సార్ ఇది వరకు. నౌ ఐఎమ్ గోయింగ్ టు రిక్వెస్ట్ డైరెక్ట్లీ టు ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అమ్మ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. Amma, please give me one option, please give me one chance to explain the content of the English language in front of the public through any one of the channel. Just 1 hour is enough. భారతదేశం తరపున ప్రపంచమే నివ్వెరపోయే విధంగా ఈ యొక్క భాష ఎట్లా వ్రాయబడింది, ఎట్లా బోధించాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాను. ఒక దేశం యొక్క ప్రతిష్టని, అలాగే ఒక ఉపాధ్యాయుడి యొక్క శక్తిని, గొప్పతనాన్ని, అలాగే ఒక ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాన్ని ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచానికి తెలియజేయగలందులకే నేను కృషి చేస్తున్నాను. అది ఖచ్చితంగా చేసి తీరుతాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి కంటెంట్ 100% కరెక్ట్ సార్. భాష వ్రాయబడిన విధానం వేరు, భాషను బోధిస్తున్న విధానం వేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్, అసలు లిఖితపూర్వకమైనటువంటి భాషలో ఏది రాస్తే అదే చదవాలి. ఇది ఒక భాష ఉండేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక అంశం సార్. అది ఖచ్చితంగా అలానే ఉండాలి సార్. లేనటువంటి భాష ఉందనుకోండి, మీకు నచ్చినట్టు మీరు మాట్లాడచ్చు, నచ్చినట్టు చేయొచ్చు. కానీ మనం వ్రాసాము అంటే ఆ వ్రాసినటువంటి దానికి ఒక ఖచ్చితమైనటువంటి పద్ధతి ఉంటుంది సార్. ఇక్కడ ఐ షల్ బి కైండ్ టు యానిమల్స్ అని రాసాం, ఇక్కడ కరెక్ట్గానే రాసాం. ఎందువల్ల నేను జంతువుల పట్ల దయతో ఉంటాను. మీనింగ్ ఎట్లా వస్తుంది భాష, మనం ఇటు నుంచి చెప్పుకెళ్తున్నాం కదండి. సో దట్ ద వే ద లాంగ్వేజ్ హ్యాడ్ నాట్ బీన్ రిటన్ సార్. ఐ షల్ గివ్ మై పేరెంట్స్, ఇక్కడ కామా ఎందుకు పెడతాం అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ ఐ షల్ గివ్ మై పేరెంట్స్, నేను మా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఆల్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అండ్ అర్థం ఏంటో తెలుసా సార్? పెద్దలందరి గౌరవమును అని అర్థం. కానీ మనకు కావాల్సింది ఏంటి సార్? తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తానని చెప్పాలి. అంటే ఏం రాయాలి? ఐ షల్ గివ్ రెస్పెక్ట్ టు మై పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్ అని మాత్రమే మనం చెప్పాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెర్చ్ గూగుల్ ఆల్సో. అలా అని చెప్పి గూగుల్ మొత్తం అంతా కరెక్ట్గా ఇచ్చేస్తుంది కాదు సార్. ఇక్కడ ప్రతి యాప్లో కూడా ట్రాన్స్లేషన్ సంబంధించి చాలా 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 తప్పుగానే మనము పిల్లలకి బోధిస్తున్నాం సార్. పిల్లవాళ్ళ యొక్క శ్రమను మనం దోచుకుంటున్నాం సార్. పిల్లలకి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం ఒక భాషని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందువల్ల అంటే ఆ భాష ద్వారానే వాళ్ళు అన్ని సబ్జెక్టులు కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగేటువంటి అవకాశం కానీ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు దాన్ని బట్టి పట్టేస్తారండి సార్. బట్టి అంటే గుర్తొచ్చింది, మన యొక్క వేద పాఠశాలలు ఉన్నాయి సార్. ఈ వేద పాఠశాలలో బ్రాహ్మణత్వం యొక్క పిల్లలు ప్రతిరోజు కూడా కొన్ని శ్లోకాలను చెప్తూ ఉంటుంటారు. అలాగే వేదాలని పారాయణం చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సార్. కొంతమంది వాటి అర్థం కూడా తెలియకపోవచ్చు, కానీ వచ్చేస్తాయి. అలాగే పిల్లలు కూడా ప్రతిరోజు ఏదైతే చదువుతూ ఉంటారో అది వాళ్ళకి అర్థం తెలియకపోయినా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది సార్. అర్థం తెలియకపోయినా కూడా దాన్ని చదివేసి ఎగ్జామ్లో రాసేసేటువంటి పద్ధతి అనేటువంటిది భాషకు సంబంధించి మాత్రం కరెక్ట్ కానే కాదు సార్. ఎందువల్ల అంటే భాష అనేటువంటిది సరళంగా రావాలి, భాష అనేటువంటిది నేచురల్గా రావాలి. తన యొక్క మాతృభాషలో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడో ఆ విధంగా మాట్లాడగలిగేటటువంటి కనీస జ్ఞానాన్ని మనము ఆ భాషను బోధించేటప్పుడు పిల్లవానికి ఇవ్వాల్సిన అవసరం అనేటువంటిది మనకి ఉంది. ఓకే, ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను సార్. మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే నీది ఫిజిక్స్ కదా, నీకు ఎందుకు ఇంగ్లీషు అని చెప్పి అంటున్నారు సార్. ఎస్, నేను ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా చేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు నేను సంపాదించాను, ఆ ఒక్క ఉద్యోగాన్ని సంపాదించాను, ఆ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను. కానీ నా యొక్క చిన్నప్పటి నుంచి ఉండేటువంటి లక్ష్యాన్ని చెప్పగలగడానికి నాకు క్వాలిఫికేషన్ అవసరం లేదు సార్. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా, లేక నేను ఇంకొక ఉద్యోగం చేస్తున్నా, లేక ఇంకేదైనా సరే అక్కడ నా యొక్క ఏజ్తో కానీ, నా యొక్క ఉద్యోగంతో కానీ, నా యొక్క ఉనితో కానీ సంబంధం లేదు సార్. నేను కేవలం ఇండియన్ అవునా కాదా అనేటటువంటిది ఒక్కటే కావాలి. సో నేను ఇండియన్ని కాబట్టి నేను చెప్పగలిగేటువంటి అవకాశం, చెప్పేటటువంటి
ఆ యొక్క అవసరమైనటువంటిది కూడా ఉంది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా నేను చేస్తున్నాను సార్. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, మేడం ప్లీజ్ గివ్ మీ వన్ చాయిస్, ప్లీజ్ గివ్ మీ వన్ ఆప్షన్ టు एक्सप्लेन द कंटेंट ऑफ द इंग्लिश लैंग्वेज इन फ्रंट ऑफ द पब्लिक. मुझे एक मौका दीजिए. दिस ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటేషన్ మేడం. చాలా చక్కగా ఒక్క గంట చాలు నాకు. ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి మేధావి కూడా నివ్వెరపోయే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధంగా, ప్రతి ఒక్కరు కూడా భాషను బోధించే విధానం మార్చాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క భాషని ఖచ్చితంగా బోధిస్తానని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను మన్నించండి. ఇది నా యొక్క లక్ష్యం, ఇది నా యొక్క దృక్పథం. దీన్ని ఖచ్చితంగా చేసే తీరుతాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే.